Hi everyone, welcome to the Satyanarayana YouTube classes. So today మనం ఇంట్రడక్షన్ టు ట్రిగోనోమెట్రీ అనే టాపిక్ గురించి మనం ఇందులో నేర్చుకున్నాం. అయితే ఆల్రెడీ మనం ఈ చాప్టర్ నుండి మనం 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడేం చేద్దామంటే 2 మార్క్స్ ప్రాబ్లం, నెక్స్ట్ 1 మార్క్ ప్రాబ్లం. సో ఎందుకంటే మన టార్గెట్ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 100 రావాలి. ఓకే, దానికి అనుగుణంగా ఈ క్లాసెస్ అనేవి ఏమో ప్లాన్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చూడండి, చూసి అర్థం చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అమ్మా. ఓకే రైట్. సో టుడే టాపిక్ ట్రిగోనోమెట్రీలో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దామమ్మా. సో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వన్, ఇఫ్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/12 అన్నాడమ్మా. డిటర్మైన్ ఆల్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అన్నాడు. చూడండి, సీకెంట్ థీటా ఇచ్చాడు. సో సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 13/12 అని వాడు ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను కాస్ థీటా రాసుకుంటాను. ఎందుకంటే మనకి ఇదేం ఈజీ అయిపోతుంది కాబట్టి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీని యొక్క రెసిప్రోకల్ అవుతుంది కదా, 12/13. సో మనకి కాస్ థీటా, దిస్ ఈజ్ ద వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం. యాంగిల్ బి 90 degrees. థీటా ఏ వద్ద మైనస్ ఎక్కడో ఒక దగ్గర, ఓకే, సి వద్ద ఉందనుకున్నాం అనుకోమ్మా. ఇప్పుడు కాస్ థీటా ఇప్పుడు ఇదేమవుతుంది, మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది కదమ్మా. ఇదేమవుతుంది, అడ్జసెంట్ అవుతుంది. రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ని హైపోటేనియస్ అంటాం. సో మనకి కాస్ అంటే అర్థం ఏంటి, మనకి అడ్జసెంట్ బై హైపోటేనియస్. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటేనియస్. సో మనకి చూడండి ఏమేమి ఇచ్చాడు మనకి. కాస్ థీటా అంటే అడ్జసెంట్ 12 ఇచ్చాడు, నెక్స్ట్ హైపోటేనియస్ ఈజ్ ఈక్వల్ టు 13 ఉంది. సో మనకి ఇప్పుడు చూడండి, అంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సైడ్స్ని మనం ఇందులో ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఇందులో అడ్జసెంట్ హైపోటేనియస్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ ఆపోజిట్ సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేద్దాం, దిస్ ఈజ్ ద వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజింగ్ పైథాగరస్ థియరం. ఓకే, పైథాగరస్ థియరం ఏం చెప్తుందో మనకి, హైపోటేనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, సో మనకి చూడమ్మా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు మనకి 13 స్క్వేర్ అంటే 169. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర లేదు, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144. సో మనకి 144 లెఫ్ట్ సైడ్ వస్తే 169 మైనస్ 144 ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. 169 మైనస్ 144 అంటే 25 ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. దేర్ఫోర్ అప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 అవుతుందమ్మా. సో ఆపోజిట్ సైడ్ కూడా వచ్చింది కాబట్టి చూడండి కాస్ థీటా ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఏం అడిగాడు, మనం డిటర్మైన్ ఆల్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అడిగాడు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం, సైన్ థీటా అంటే అర్థం ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై హైపోటేనియస్ అంటే ఏసీ. ఓకే, ఏబి ఈజ్ ఈక్వల్ టు 5, ఏసీ ఈక్వల్ టు 13. ఓకే, నెక్స్ట్ ట్యాన్ థీటాని మనం సైన్ థీటా బై కాస్ థీటా రాయొచ్చు, లేదనుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి బై బీసీ. ఓకే, ఏబి బై బీసీ అంటే ఏబి అంటే అర్థం ఏముంది, మనకి 5 ఉంది, బీసీ అంటే 12. ఓకే, నెక్స్ట్ కాట్ థీటా ఉందనుకోమ్మా. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ థీటా. అంటే దీని యొక్క రెసిప్రోకల్ రాయడము, లేదనుకుంటే కాస్ థీటా బై సైన్ థీటా రాయొచ్చు, లేదనుకుంటే కాట్ థీటా అంటే అర్థం ఏంటి మనకి, ఇప్పుడు అడ్జసెంట్ బై హైపోటేనియస్. సో బీసీ బై ఏబి. బీసీ అంటే ఏముంది 12, హైపోటేనియస్ అంటే 5. ఓకే, నెక్స్ట్ కొసీకెంట్ థీటాని ఏం రాయొచ్చు మనకి, 1/sin థీటా. ఆల్రెడీ మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/13 ఉంది కాబట్టి దీని యొక్క రెసిప్రోకల్ ఏం రాస్తాం మనం, 13/5 అని రాస్తాం. ఓకే, ఈ విధంగా మనం చూడండి 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ కూడా వచ్చాయి.
ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 డిటర్మైన్ కాస్ ఏ tan ఏ. అంటే మనకి యాంగిల్ ఏ వద్ద ఉందమ్మా. సో టేక్ ఏ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. యాంగిల్ ఏ ఓకే యాంగిల్ ఏ వద్ద ఉంది. సో మనకి సైన్ ఏ కాబట్టి ఆపోజిట్ బై హైపోటేనియస్. చూడండి ఆపోజిట్ అంటే ఏముంటుంది మనకి 3, హైపోటేనియస్ ఏముంది 4. ఓకే సో మనకి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అంటే ఏమన్నా ఆపోజిట్ కదా, అంటే ఏ వద్ద యాంగిల్ ఉంది కాబట్టి యాంగిల్కి ఆపోజిట్లో ఉంది ఆపోజిట్ సైడ్ అంటాం. ఏబీని మనం అడ్జసెంట్ సైడ్ అంటాం. ఏసీని ఏమో హైపోటేనియస్ అంటాం కాబట్టి బీసీ బై ఏసీ. బీసీ అంటే 3, ఏసీ అంటే 4. ఓకే ఇంతవరకు ఓకే గివెన్ వాడు ఇచ్చాడు మనకి. అయితే ఇప్పుడు ఏం కావాలి మనకు చూడండి, ఈ అడ్జసెంట్ కావాలమ్మా. సో దీన్ని కూడా ఏం చేస్తాం, యూజింగ్ పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తాం. హైపోటేనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కావాలమ్మా. ఓకేనా. సో ఏసీ స్క్వేర్ అంటే 16 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మనకు లేదు, ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 9. ఓకే సో 9 మనకి లెఫ్ట్ సైడ్ వస్తే 16 - 9 ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. దేర్ ఫోర్ అప్పుడు ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 16 - 9 అంటే 5 అవుతుంది. ఏబీ ఈక్వల్ టు ఏమవుతుంది √5. ఓకే సో ఏబీ ఈక్వల్ టు √5 వచ్చిందమ్మా. సో మనం చూడండి మనకి ఏం అడిగాడు, కాస్ ఏ అడిగాడు, tan ఏ అడిగాడు. సైన్ ఏ అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ అంటే అర్థం ఏంటి, అడ్జసెంట్ బై హైపోటేనియస్. ఓకే అడ్జసెంట్ బై హైపోటేనియస్. చూడండి ఇప్పుడు ఇందులో మనకి అడ్జసెంట్ అంటే ఏబి, హైపోటేనియస్ అంటే ఏసీ. సో ఏబి ఈక్వల్ టు √5, ఏసీ ఈక్వల్ టు 4. ఓకే √5/4 అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, కాస్ అయిపోయింది కదమ్మా. tan ఏ. tan ఏ కావాలమ్మా. tan అంటే అర్థం ఏంటి మనకి, ఆపోజిట్ బై అడ్జసెంట్. బీసీ బై ఏబి. బీసీ ఈజ్ ఈక్వల్ టు 3, ఏబి ఈక్వల్ టు √5. ఓకే నెక్స్ట్ కాట్ ఏ కావాలనుకోమ్మా. రెసిప్రోకల్ ఆఫ్ tan కాబట్టి 1/tan ఏ. tan ఏ ఈజ్ ఈక్వల్ టు √3/√5 కాబట్టి √5/3 అవుతుందమ్మా. ఓకే నెక్స్ట్ కొసీకంట్ ఏ కావాలనుకోమ్మా. కొసీకంట్ ఏ అంటే అర్థం ఏంటి, సైన్ ఏ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ. సో సైన్ ఏ ఏముంది 3/4 ఉంది కాబట్టి 4/3 అవుతుంది. నెక్స్ట్ సీకంట్ ఏ కావాలనుకోమ్మా. సీకంట్ ఏనే రాయొచ్చు రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఏ. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు √5/4 కాబట్టి 4/5. ఓకే వాడు మనకి యాక్చువల్గా అడిగింది కాస్ ఏ అండ్ tan ఏ కాబట్టి ఈ రెండు మనం చెక్ చేసుకుందాం. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ 15 cot ఏ ఈజ్ ఈక్వల్ టు 8 డిటర్మైన్ సైన్ ఏ అండ్ సీకెంట్ ఏ అడిగాడమ్మా. చూడండి గివెన్ దట్ 15 cot ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అమ్మా. సో మనకి చూడండి కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 15 cot ఏ ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 15 రైట్ సైడ్ వస్తే ఇప్పుడు ఏమవుతుంది, డివిజన్ అవుతుంది, అంటే 8/15. ఓకే ఇప్పుడు మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందామమ్మా. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అయితే మనకి యాంగిల్ ఏ వద్ద ఉంది కాబట్టి ఇది యాంగిల్ ఏ అమ్మా. ఇవి బీసీ అనేది ఆపోజిట్ అవుతుంది, ఏబి అనేది అడ్జసెంట్, ఏసీ ఈజ్ ద హైపోటేనియస్ అవుతుంది. సో మనకి కాట్ ఏ అన్నాడు కాబట్టి కాట్ అంటే అర్థం ఏంటి, అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. ఓకే సో అడ్జసెంట్ అంటే 8, ఆపోజిట్ అంటే 15. ఓకే సేమ్ మరలా యూజింగ్ ద పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తాం. ఏసీ స్క్వేర్ మనకు కావాలి కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే 64 ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 15 స్క్వేర్ అంటే 225. చూడండి ఏమొస్తుంది మనకి 289 అమ్మ. 289 అంటే దేనికి మనకు అవుతుంది 17 స్క్వేర్ అమ్మ. ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు దేర్ ఫర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 17 అవుతుందమ్మా. ఓకే సో మనకి హైపోటేనియస్ కూడా వచ్చింది.
సో ఇప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, ఏమడిగాడు మనకి ఫస్ట్ చూడండి కాట్ ఏ కదా, కాట్ ఏ కదా దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది tan a అమ్మ. tan a అంటే 15/8 వేసేయండి. ఎందువలన కాట్ ఏ యొక్క రెసిప్రోకల్ tan కాబట్టి కాట్ ఏ ఈజ్ ఈక్వల్ లేకపోతే రాయండి, ఒక స్టెప్ రాయండి. tan a 1/cot a. ఆల్రెడీగా cot a 8/15 ఉంది కాబట్టి ఏమవుతుంది మనకి 15/8. నెక్స్ట్ sin a కావాలి ఇంకమ్మ. sin a ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే BC/AC. ఓకే, BC అంటే 15, AC అంటే 17. ఓకే, నెక్స్ట్ cos a కావాలనుకోమ్మ. cos అంటే cos a కాబట్టి అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే AB బై హైపోటెనస్ అంటే AC. ఓకే, AB ఈక్వల్ టు 8, AC ఈక్వల్ టు 17. నెక్స్ట్ సీకెంట్ ఏ కావాలనుకోమ్మ. సీకెంట్ అంటే అర్థం ఏంటి 1/cos a. 1/cos a చూడండి, cos aకి 8/17 కాబట్టి 17/8 అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ కొసీకంట్ ఏ. కొసీకంట్ ఏ అంటే అర్థం ఏంటి 1/sin a. ఓకే, ఆల్రెడీ మన దగ్గర sin a 15/17 కాబట్టి 17/15. ఓకే, ఈ విధంగా మన ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ cot θ ఈక్వల్ టు 7/8 అమ్మ. cot θ వాల్యూ ఏమి ఇచ్చాడు మనకి 7/8 ఇచ్చాడు. డిటర్మైన్ 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ. అయితే నేను ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే దీన్ని చూడండి, cot θ ఈజ్ ఈక్వల్ టు 7/8 ఉంది కదమ్మా. సో నేను చూడండి ఈ వాల్యూస్ నేను ఏం చేస్తానంటే 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ. చూడండి, ఇప్పుడు ఈ రెండు కూడాను a + b ఇంటూ a - b. అదేవిధంగా a + b ఇంటూ a - b ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి a² - b² అంటే 1² అంటే 1 మైనస్ sin² θ బై నెక్స్ట్ దీన్నే రాయచ్చు చూడండి 1 + cos θ ఇంటూ 1 - cos θ అంటే 1 - cos² θ. ఓకే, రాయచ్చు కదమ్మా. సో మనకి చూడండి 1 - sin² θ అంటే ఏం రాయొచ్చు cos² θ బై 1 - cos² θ అంటే ఏం రాయొచ్చు sin² θ రాయొచ్చు కదా. చూడండి, లేకపోతే ఒక స్టెప్ వేస్తాను. sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మ. ఓకే, ఐడెంటిటీస్ ఉన్నాయి కదా. sin² θ ఈజ్ ఈక్వల్ టు 1 - cos² θ. అదేవిధంగా cos² θ కావాలనుకోమ్మ. అప్పుడేమొస్తుంది మనకి 1 - sin² θ. ఓకే, సో దీని ప్రకారం చూడండి ఈ 1 - sin² θని రాయొచ్చు నేను 1 - sin² θని cos² θ అని రాయొచ్చు కదా. చూడండి 1 - sin² θ ఈజ్ ఈక్వల్ టు cos² θ బై 1 - cos² θని ఏం రాయొచ్చు sin² θగా రాయొచ్చు కదా. అయితే మనకి చూడండి మనకి cos θ బై sin θ ఈజ్ ఈక్వల్ tan θ అవుతుంది కదా. సో మనకి cos² θ బై sin² θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి చూడండి cos θ బై sin θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది cos θ బై sin θ ఈజ్ ఈక్వల్ టు cot θ అవుతుందమ్మా. సో మనకి cos² θ బై sin² θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి cot² θ. సో మనకి చూడండి గివెన్ దట్ cot θ ఈజ్ ఈక్వల్ టు 7/8 అన్నాడు కదా. మన దగ్గర ఏముంది cot² θ కాబట్టి దేర్ఫోర్ cot θ ఈజ్ ఈక్వల్ టు 7/8 కాబట్టి cot² θ ఈజ్ ఈక్వల్ టు 7/8 హోల్ స్క్వేర్ అంటే 7² 49/8² 64. ఇది దీని ఆన్సర్ అమ్మ. ఓకే, కంప్లీట్గా దీని యొక్క ఆన్సర్ ఇది. లేదనుకుంటే దీన్ని మనం ఇంకో వేలో ఏం చేయొచ్చు, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ cot θ 7/8 ఇచ్చారు కాబట్టి దీని నుంచి మనం సైన్ వాల్యూస్ నెక్స్ట్ ఇక్కడేమో కాస్ వాల్యూస్ మన మందులేమో రాబెట్టాక నెక్స్ట్ అప్పుడు ఏం చేస్తామంటే ఈ sin θ ప్లేస్లో ఈ వాల్యూస్ వేస్తాం. నెక్స్ట్ దాన్ని మనం ఇక్కడేమో సింప్లిఫై చేస్తాం. ఓకే, ఏ విధంగానే చేయొచ్చు, ఏ విధంగా చేసినా కూడా ఒకటే అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, if sin of a minus b equal to 1/2, cos of a plus b equal to 1/2,
మెజర్స్ ద వాల్యూ ఆఫ్ ఏ కామా బి అడిగడమ్మా. ఓకేనా, ఏ కామా బి యొక్క వాల్యూస్ అడిగడమ్మా. అయితే చూడండి, గివెన్ దట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2 అయ్యేటప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనం చూడండి. సైన్లో మనకి 1/2 అనేది ఎక్కడ వస్తుంది మనకి? సైన్లో 1/2 30 degrees ద్వారా వస్తుందమ్మా. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. చూడండి, మనకి కాస్ అనేది మనకి 1/2 ఎక్కడ వస్తుంది మనకి? సో కాస్ 60లో వస్తుంది కాబట్టి దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకోండమ్మా. ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. యాక్చువల్గా వాడు మనకి ఇందులో క్వశ్చన్లో మెజర్స్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ కామా బి కాకుండా 0 <= θ <= 90 degrees ఇస్తే బాగుంటుంది. ఓకే, రైట్, ఇవ్వలేదు. చూద్దాం ఇప్పుడు మనకి ఏం అడిగాడు? మనకి వాల్యూస్ ఆఫ్ ఏ బి. ఓకే, ఏబి యొక్క వాల్యూస్ అడిగాడు కాబట్టి చూడండి, ఇక్కడ మైనస్ బి ప్లస్ బి ఉంది, రెండింటిని క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేస్తే ఏ ప్లస్ ఏ అంటే 2a. 2a ఈజ్ ఈక్వల్ టు 30 + 60 అంటే ఏమవుతుంది? 90. ఓకేనా, సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 90/2. 2 1s are 245 degrees. ఓకేనా, సో ఏ వాల్యూ ఏమొచ్చింది మనకి? 45 degrees వచ్చిందమ్మా. ఇప్పుడు ఏం చేస్తాము? ఏ ఈజ్ ఈక్వల్ టు 45ని సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 or 2 ఓకే ఇన్ 1లో వేసామనుకోండి అమ్మా. చూడండి, ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏముంది మనకి? 30 degrees ఉంది కదమ్మా. సో అప్పుడేమొస్తుంది మనకు? చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees కదమ్మా. 45 degrees మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో మనకు బి కావాలి కాబట్టి బి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది మనకి? మైనస్ బి అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ బి అవుతుందమ్మా. అదేవిధంగా +30 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? -30 అవుతుందమ్మా. మైనస్ బి రైట్ సైడ్ వస్తే ప్లస్ బి అవుతుందమ్మా. దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 45 - 30 అంటే 15 degrees. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees, బి ఈజ్ ఈక్వల్ టు 15 degrees. చూడండి, ఒకసారి దీన్ని మనం ఒకసారి అంటే మనం వాడు ఇచ్చింది అది ఎక్కడేం క్లియర్గా ఉందా లేదా ఒకసారి మనం దాన్ని అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 30 degrees వచ్చింది కదా. ఏ అంటే 45 degrees, బి అంటే 15 degrees. 45 - 15 అంటే 30 degrees. ఓకే కదా, ఏ మైనస్ బి ఓకే. అదేవిధంగా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి? 60 degrees ఇచ్చారు కదమ్మా. సో ఏ అంటే 45 degrees ప్లస్ బి అంటే 15. 45 + 15 అంటే 60 degrees. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ ఇదే వేలో నెక్స్ట్ ట్యాన్ చేద్దాం. చూడండి, సేమ్ ఇఫ్ tan of a plus b is equal to √3, tan of a minus b is equal to 1/√3 measures the value of a comma b. ఓకే, ఏ అండ్ బి వాల్యూస్ అడిగడం. సేమ్ ఇది కూడా అంతే. చూడండి, గివెన్ దట్ tan of a plus b is equal to √3. చూడండి, మనకి tan అనేది √3 ఎక్కడ అవుతుంది మనకు? చూడండి, tan చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ sin 60/cos 60 అన్నాం అనుకో. sin 60 ఏమవుతుంది మనకి? √3/2, cos 60 1/2. 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది మనకి? √3 అంటే tan ఎక్కడ అవుతుంది మనకి? 60 degrees అది అవుతుందమ్మా. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అమ్మా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ 1 tan of a minus b. tan of a minus b ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? అనదర్ 1/√3 ఇచ్చాడు. సో అప్పుడేమవుతుంది మనకి? ట్యాన్లో 1/√3 ఎక్కడ అవుతుంది మనకి? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√3 అనేది 30 degreesలో అవుతుందమ్మా. దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకుందాం. ఓకే, సో ముందులాగా ఏం చేస్తాం? ఫ్రమ్ 1 and 2. ఓకే, ఫ్రమ్ 1 and 2 చూడండి, మనకి 1 అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. 2 అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఏ ప్లస్ ఏ అంటే 2a. 2a ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees/2. 2 1s are 245 degrees.
సో ఏ వాల్యూ 45 డిగ్రీస్ వచ్చింది కదమ్మా. దీన్ని మరలా మనం ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసాం మనం. దీన్ని మనం ఈక్వేషన్ 1లో వేసాం అనుకోమ్మా. ఈక్వేషన్ 1 ఏముంది మనకి a ప్లస్ బి. ఓకే, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏముంది 60 డిగ్రీస్ ఉంది కాబట్టి ఏ ప్లేస్లో 45 డిగ్రీస్ వేయండి అమ్మా. ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో ఏం కావాలి నెక్స్ట్ మనకి బి వాల్యూ కావాలి కాబట్టి ప్లస్ 45 రైట్ సైడ్ వచ్చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 15 డిగ్రీస్ అవుతుందమ్మా. చూడండి దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయింది అండ్ బి ఈక్వల్ టు 15 డిగ్రీస్ అయిందమ్మా. చూడండి మనము ఒకసారి ఏం చేద్దాం, వాడు ఇచ్చిన ఈక్వేషన్స్లో మనం వీటినేమో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఒకసారి మనం దీన్ని ఏం చేద్దాం వెరిఫై చేస్తే చూడండి ఫస్ట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 60 రావాలి కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 15. 45 ప్లస్ 15 అంటే 60 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ రావాలమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 15. 45 మైనస్ 15 అంటే 30. ఓకే రైట్, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మనం జస్టిఫై చేయమని చెప్పాడు. ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి మనకి 1 రావాలమ్మ. చూడండి నేనేం చేస్తానంటే సీకెంట్ ఏతో ఈ ఈక్వేషన్ నేను దీన్ని మల్టిప్లికేషన్ చేస్తానమ్మా. సో సీకెంట్ ఏ ఇంటూ 1 అంటే సీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ అంటే సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ అని రాస్తానమ్మా. రాశాక ఈ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతాను. సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అని ఉంచేస్తాను. ఇప్పుడేం చేస్తాను చూడండి సీకెంట్ ఏకి సీకెంట్ ఏ అనే రాస్తాను. మైనస్ సీకెంట్ ఏ అంటే ఏం రాయొచ్చు 1 కాస్ ఏ అని రాయొచ్చు కదమ్మా. సీకెంట్ ఏ అంటే సీకెంట్ ఏ 1 కాస్ ఏ ఇంటూ సైన్ ఏ అని రాస్తాం. సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అని రాస్తాం. ఓకే, సో సీకెంట్ ఏ మైనస్ దీన్ని 1 ఇంటూ సైన్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ అని రాస్తాం. ఇంటూ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉన్న సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అని రాస్తాం. సో సీకెంట్ ఏ మైనస్ ఓకే సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అని రాస్తాం. చూడండి మనకి ఇది మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే అర్థం ఏంటి మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ. దీని యొక్క ఐడెంటిటీ ఏంటి మనకి చూడండి మనకి ఐడెంటిటీస్ ఉన్నాయి కదా. ఇఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం 1 అని రాయొచ్చు కదా. కాబట్టి దీని ప్లేస్లో ఏం రాస్తాను నేను 1 అని రాస్తాను. ఇదే మనకి వచ్చిన ఆన్సర్. చూడండి ఏం కావాలి 1ని జస్టిఫై అని అన్నాడు. ఓకే, ఈ విధంగా వస్తుందమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడమ్మా. ఇందులో ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్నాడమ్మా. బి వద్ద 90 డిగ్రీస్ ఉంది అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అంటాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 5 సెంటీమీటర్స్ అన్నాడు. యాంగిల్ ఏసీబి అంటే సి వద్ద యాంగిల్ ఏముంది 30 డిగ్రీస్ ఉందమ్మా. సో డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ బీసీ అండ్ ఏసీ కావాలి. చూడండి మనకి ఇప్పుడు ఇందులో మనకి బి 90 డిగ్రీస్ ఉంది, సి 30 డిగ్రీస్ ఉంది కాబట్టి అప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 60 డిగ్రీస్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎందువలన సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కాబట్టి. ఓకే, అయితే మనకి ఏం కావాలి మనం చూడండి బీసీ అనే లెంత్ కావాలి అండ్ ఏసీ అనే లెంత్ కావాలి. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి మనకి నేను ఈ రెండు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బీసీ అనే లెంత్ నాకు కావాలనుకోమ్మ. బీసీ లెంత్ కావాలి. ఓకే, లేకపోతే చూడండి వాడు ఇచ్చిన యాంగిల్లే మనం ఇందులో తీసుకుందాం. ఈ యాంగిల్లే తీసుకుందాం. ఓకేనా, ఎక్కడ సి వద్ద యాంగిల్ ఉంది. ఓకే, అయితే నేను చూడండి ఇక్కడ ఏం కావాలి నాకు ఇందులో ఇదేమవుతుంది అడ్జసెంట్ అవుతుంది. వాడి ప్రకారం 30 డిగ్రీస్ యాంగిల్లో తీసుకుంటే ఏంటి అడ్జసెంట్ బీసీ అవుతుంది. ఏబి అనేది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో నాకు బీసీ కావాలి. నేను ఏం చేస్తానంటే చూడండి కాట్ 30 డిగ్రీస్ తీసుకోండి అనుకోమ్మ. కాట్ 30 డిగ్రీస్ తీసుకోండి, లేకపోతే మన ఇష్టమే ట్యాన్ 30 డిగ్రీస్ తీసుకోండి.
tan 30 degrees తీసుకున్నాం. tan అంటే అర్థం ఏంటి మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్ బీసీ. ఓకేనా? సో మనకి ఆపోజిట్ అంటే ఏముందమ్మా 5 బై అడ్జసెంట్ మనకు కావాలి బీసీ కావాలి. ఓకే, అయితే మనకి చూడండి tan 30 వాల్యూ ఏంటి మనకి 1/√3. మనకు చూడండి ట్రిగనోమెట్రిక్ ఈ యాంగిల్స్ అన్నీ కూడా తెలియాలి మనకి. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. 1/√3 ఈజ్ ఈక్వల్ టు 5/BC ఉందమ్మా. సో దీన్ని నేను ఏం చేస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. చేసేటప్పుడు 1 into BC అంటే BC ఈక్వల్ టు √3 into 5 అంటే 5√3. అంటే ఈ అడ్జసెంట్ వాల్యూ ఏమొచ్చింది మనకి BC ఈజ్ ఈక్వల్ టు 5√3 వచ్చిందమ్మా. ఓకే, BC అనేది ఎంత వచ్చింది. నెక్స్ట్ వన్ నాకు ఏం కావాలి, నాకు AC కావాలమ్మా. సో AC కావాలంటే ఇదే కదా కావాలి. ఓకే, అయితే యాంగిల్ ఇదే కదా 30 degrees వాడు అక్కడేమో తీసుకోమని చెప్పాడు కాబట్టి ఏం చేస్తాను, ఇది ఇక్కడ ఆపోజిట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి నేను సైన్ తీసుకుంటున్నామ్మా. సైన్ 30 degrees. సైన్ 30 degrees అంటే అర్థం ఏంటి, ఆపోజిట్ బై ఏమవుతుంది మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ AC. ఓకే, సైన్ 30 వాల్యూ ఎంత 1/2. ఏబి ఆపోజిట్ ఏమి 5/AC. దీన్ని మళ్ళీ నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 1 into AC అంటే AC, 2 into 5 అంటే 10. ఇవన్నీ మనకి ఎందులో అడిగాడు, మనకు చూడండి లెంత్స్ సెంటీమీటర్స్ అడిగాడు కాబట్టి AC ఈజ్ ఈక్వల్ టు 10 centimeters, BC ఈజ్ ఈక్వల్ టు 5√3 centimeters. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, రైట్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే. ఏబిసి యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉందమ్మా. ఇఫ్ tan ఏ వద్ద ఉందమ్మా యాంగిల్ అంటే tan A ఈజ్ ఈక్వల్ టు 1/√3. tan అంటే అర్థం ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇది 1/√3 వచ్చింది. సో మనకు అప్పుడు చూడమ్మా AC ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు చూడండి, బై పైథాగరస్ థియరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. సో అప్పుడు మనకి AC కావాలంటే ఏమవుతుంది మనకి AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ కదా, అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 4 అవుతుందమ్మా AC స్క్వేర్. సో AC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది కాబట్టి ఇది మనకి 2 అవుతుందమ్మా హైపోటెన్యూస్. సో మనకి చూడమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలంటే మనకి గివెన్ దట్ tan A ఇచ్చాడమ్మా. tan A ఈజ్ ఈక్వల్ టు 1/√3 అన్నాడు. చూడండి దీని నుంచి మనకి ఏం కావాలి, sin A cos C ప్లస్ cos A sin C. యాక్చువల్గా ఇది మనకి దీని యొక్క ఫార్ములా కూడా ఉంది మన దగ్గర, కాకపోతే మీ ప్రజెంట్ ఉన్న మీ 10th క్లాస్ బుక్లో లేదు కాదు, కాకపోతే మీరు దీన్ని ఏమో నేర్చుకోండి అమ్మ. చూడండి ఫార్ములా ఆల్రెడీ నేను మీకేమో చెప్పన్నాను 4 marks ప్రాబ్లమ్స్లో. sin A cos B ప్లస్ cos A sin B ఉందనుకోమ్మ. దీన్ని ఏ రాయొచ్చు అంటే sin ఆఫ్ A ప్లస్ B అని రాయొచ్చు. ఓకేనా, ఇది మనకు ఫార్ములా. sin A cos B ప్లస్ cos A sin B ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ A ప్లస్ B. అదేవిధంగా sin A cos C ప్లస్ cos A sin C ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం sin ఆఫ్ A ప్లస్ C అని రాయొచ్చు. ఓకేనా, సరే ఆ విధంగా చేద్దాం. లేదనుకుంటే చూడండి మనకి ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ మనం ఇందులో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి నాకు sin A కావాలమ్మా. sin A అంటే చూడండి సైన్ అంటే అర్థం ఏంటి, ఏ వద్ద ఉంది కాబట్టి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే 1/2. నెక్స్ట్ వన్ cos C కావాలమ్మా. cos అంటే ఇప్పుడు యాంగిల్ ఇప్పుడేమో C వద్ద ఉంది. cos అంటే అర్థం ఏంటి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే ఏమొస్తుంది మనకి 1/2 అది కూడాను. ఓకే, C వద్ద ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ cos A కావాలమ్మా. cos A అంటే ఇప్పుడు ఏ వద్ద యాంగిల్ ఉంది, cos కావాలి కాబట్టి ఇప్పుడు దీనికి ఏమో అడ్జసెంట్ ఇది అవుతుంది కదా AB బై హైపోటెన్యూస్ AC కాబట్టి √3/2 అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ sin C కావాలమ్మా. చూడండి sin C అంటే ఈ సైడ్ ఇక్కడ ఉంది మనకి యాంగిల్ C వద్ద కాబట్టి sin అంటే అర్థం ఏంటి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి √3/2 అవుతుందమ్మా.
సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. sin A 1/2 ఇంటూ cos C 1/2 ప్లస్ cos A √3/2 ఇంటూ sin C √3/2. ఓకేనా? సో మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ అంటే 1 × 1 అంటే 1/2 2 2 4 ప్లస్ √3 × √3 అంటే √3² 2 2 4 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతాం. చూడండి ఇక్కడ వేస్తాం. ఇక్కడ 1/4 ఉంది ప్లస్ 3/4 ఉందమ్మా. సో మనకి చూడండి 2 ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. సో డినామినేటర్స్ ఈక్వల్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం మనం, న్యూమరేటర్లో ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్. ప్లస్ ఉంది కాబట్టి 1 + 3/4 4/4 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1 ఉంది ఆన్సర్. ఓకేనా? ఇది మనకి దీని వాల్యూ ఏమొస్తుంది మనకి 1 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఇంతటితో మనం ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రిక్ అనే చాప్టర్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అంటే 2 మార్క్స్ కంప్లీట్ అయ్యి 4 మార్క్స్ కంప్లీట్ అంటే మనం కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేసుకుంటే మీకు 6 మార్క్స్ మీకు ట్రిగనోమెట్రీ మనకి కంప్లీట్ అయినట్టుగా. నెక్స్ట్ ఇంకేముంటుంది మనకి 1 మార్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో మీకు 1 మార్క్ ప్రాబ్లం వాళ్ళు ఇచ్చినవి కొంచెమే ఇచ్చారు కాబట్టి నేను ఇంకా దాన్ని మరికొద్దిని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తానమ్మా. ఓకే, వీడియో నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.